హాయ్ అండి. మీ పేరు? మహేంద్ర. ఓకే. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తామండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మా ఫేవరెట్ ఛానల్ వచ్చేసి భరణి అండి. ఓ, భరణి గారు ఫ్యామిలీ బాండ్ ఇవన్నీ పెట్టుకొని ఆడుతున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, బాగా ఆడుతున్నాడు. గేమ్స్ ఆడుతున్నారా అసలు? కొన్ని ఆడుతున్నాడు, కొన్ని ఆడట్లేదు. ఇంకా బాగా ఆడితే బాగుంది. అంటే డాటర్స్ తో ఎక్కువ ఉంటున్నాడు కదా నాన్న అనుకుంటూ, సో అది ఎలా అనిపిస్తుంది? కొంచెం తగ్గిస్తే గేమ్ కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటది అనిపిస్తుంది. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? అందరు బాగానే ఆడుతున్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, సో దాంట్లో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? దాంట్లో అలేఖ్య చిట్టి కొంచెం ఫేమస్ కాబట్టి బాగా అలేఖ్య రమ్య. ఓకే, తన గేమ్ బాగా. వైల్డ్ కార్డ్స్ రాకముందు బాగుందా, వచ్చాక బాగుందా? వచ్చాకే బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అందరు వచ్చాక. ఓకే, దివ్వెల మాధురి గారు రాగానే గొడవలు స్టార్ట్ అయ్యాయి కదా, సో ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఫైర్ బ్రాండే కదండి, అందుకని గొడవలు ఉంటాయి కంపల్సరీ. కావాలని గొడవలు పెట్టుకుంటుంది అంటారా? ఏమో చెప్పలేం, కొంచెం స్పాట్ లైట్ అవడానికి వాటికి అరుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? కావాలని చేస్తుందేమో, ఏమైనా వ్యూస్ చూడడానికి, వ్యూవర్స్ కోసం. ఇమాన్యుయల్ కామెడీ ఎలా అనిపిస్తుంది? తనుజతో కామెడీ చేస్తూ ఉంటాడు కదా. ఇమాన్యుయల్ కూడా కొంచెం కామెడీగా ఉంది, అతను కూడా లేకపోతే ఇంకా కామెడీ అంత షో వేస్ట్. ఓకే, చాలా మంది బిగ్ బాస్ బ్యాన్ చేయాలి అంటున్నారు కదా, సో దాని మీద మీరు ఏమంటారు? బ్యాన్ ఏం పర్లేదు, అది ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. కొంచెం అంటే షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు, పిల్లలు చూస్తారు షోస్, ఇలాంటి షోస్ 18+ కంటెంట్ కొంచెం తగ్గిస్తే మంచిది. కేసు కూడా పెట్టారు కదా షో మీద, సో దాని గురించి ఏమంటారు? పెడుతుంటారు కానీ కొంచెం తగ్గిస్తే మంచిది, కొంచెం ఎంటర్టైనింగ్ గా చేస్తే బాగుంటది, కామెడీ షో లాగా. టాప్ 5 లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? టాప్ 5 లో భరణి, ఇమాన్యుయల్, శుభన, సుమన్. ఎవరు ఉన్నారు? సుమన్, డిమోన్ పవన్ ఉన్నారా? డిమోన్ పవన్, రమ్య. ఓకే, టాప్ 5. విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? విన్నర్ భరణి గాని, ఇమాన్యుయల్ గాని అనుకుంటున్నాను. ఓకే, సుమన్ గారు కెప్టెన్ అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అయ్యాడు, ఇంకా బాగా ఆడితే ఇంకా బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ.